హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఆంధ్ర అట్లాగే తెలంగాణ నుంచి వేరియస్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది రావడం జరిగింది. ఈ వీడియోలో నేను వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికన్నా ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అట్లాగే రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాం. అట్లాగే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే మనం వేరియస్ అంటే మన టాస్క్ అంటే ఏదైతే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఉందో దాని నుంచి అయితే మనకి కొన్ని నోటిఫికేషన్స్ రావడం జరిగింది. అట్లాగే మనకి ఏపీఎస్ఎస్డిసి నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నోటిఫికేషన్ చెప్తానమాట. ఓకే, మీరందరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి కంప్లీట్గా నోటిఫికేషన్ తెలుసుకోండి. మీకు అందరికీ కూడా తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని గురించి తెలిసే ఉంటుంది టాస్క్ అనమాట. వీళ్ళు ఏంటంటే మనకి ఆల్రెడీ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్స్ అనేవి అంతకుముందు క్లోజ్ అయినాయి. కాకపోతే వీళ్ళు కరోనా పాండమిక్ రావడం వల్ల మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, ఫోర్త్ ఇయర్ అయినా ఎవరైనా సరే ఆల్రెడీ కనుక మీరు చదువుతున్న కాలేజ్ కనుక ఆల్రెడీ టాస్క్లో కనుక రిజిస్టర్ అయి ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా రిజిస్టర్ చేసుకోవడం వల్ల వచ్చే యూజెస్ అనేవి ఇప్పుడు నేను వీడియోలో అయితే చెప్తాను. అయితే మీరు కనుక ఇలాగ అంటే బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంసీఏ ఇలాగ ఈ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ అయితే చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎస్పెషల్లీ అకాడమిక్ ఇయర్ 2021 వాళ్ళకైతే మళ్ళీ వీళ్ళు ఎక్స్టెన్షన్ చేశారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ అయితే చూద్దాము. దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే వీళ్ళు ఇచ్చారు చూడండి, మిమ్మల్ని ఇక్కడ ఇండస్ట్రీ రిలవెంట్ కోర్సెస్కి కానీ, అట్లాగే సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్లింగ్ కానీ, అట్లాగే మెంటార్ టాక్స్, మీకు ఇక ఆన్లైన్ యాక్సెస్ టు ఈ లెర్నింగ్ కంటెంట్కి కానీ, అట్లాగే ఫినిషింగ్ స్కూల్స్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్, ఇవన్నీ కూడా మీకైతే, అలాగే ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్లేస్మెంట్ డ్రైవ్స్ అక్రాస్ ఆర్గనైజేషన్స్. ఇదంతా కూడా మీకైతే ఉంటుంది. కాకపోతే మీరు ఖచ్చితంగా మీకైతే ఈ ఆపర్చునిటీ రావాలంటే మీరు ముందైతే రిజిస్టర్ చేసుకొని ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూద్దాము. వీళ్ళు ఏంటంటే మనకి బ్యాచెస్ కింద అయితే మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫర్దర్గా దీని గురించి తెలుసుకోవాలంటే ఇక మీరు కింద నేను డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తాను. అది క్లిక్ చేస్తే స్కిల్ ఆఫరింగ్స్లో అయితే మీరు వీళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ అన్నిటి గురించి తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక మనకి అమౌంట్ గురించి కనుక చూసుకుంటే బీఈ బీటెక్ చదువుతున్న వాళ్ళు అయితే జనరల్ ఓబీసీ వాళ్ళు 14 and 16 రూపీస్, ఎస్సీ ఎస్టీల వాళ్ళు అయితే 708 రూపీస్ కట్టాలి. అలాగే ఆల్ డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ ఫార్మసీ వీళ్ళైతే మాత్రం జనరల్ ఓబీసీ 590 రూపీస్ అయితే, ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు 295 రూపీస్ పే చేయాలి. ఇక పాలిటెక్నిక్ అయితే కనుక అందరికీ కూడా 295 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. నేను ఈ పే చేయడానికి సంబంధించిన ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరైతే క్లిక్ చేసి పే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ అయితే మనకి ఈ టాస్క్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ చూద్దాము. ఫస్ట్ మెడ్వర్సిటీ నుంచి అయితే రావడం జరిగింది. ఇది ఏషియాస్ లార్జెస్ట్ ఎడ్టెక్ హెల్త్ కేర్ కంపెనీ అయితే చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే కింద ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి. వీళ్ళు ఏంటంటే ఎంబీఏ ఎవరైతే ఫినిష్ చేశారో 2021 గ్రాడ్యుయేట్స్ అనమాట. మినిమం 50% పాస్అవుట్స్ అయితే వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే మార్చి, ఏప్రిల్లో అయితే విల్లింగ్ అయితే ఉండాలని చెప్తున్నారనమాట జాయిన్ అవ్వడానికి. ఇక స్టార్టింగ్ శాలరీ చూస్తే మీకు 3 lakh సిటీస్ అయితే ఉంటుంది, గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇక జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి వీళ్ళు కౌన్సిలర్కి అంటే అడ్మిషన్ కౌన్సిలర్కి, అట్లాగే సీనియర్ అడ్మిషన్ కౌన్సిలర్కి ఇట్లా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే తీసుకుంటారు. ఇక కీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక బాండ్ ఇయర్ వచ్చేసి మీకు 1 year అయితే ఉంటుందన్నమాట. ఈ స్కిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ మీకు 3 rounds ఉంటుంది. జాము, అలాగే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, అట్లాగే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ టీమ్ లీడర్తో, తర్వాత మేనేజర్తో ఉంటుందన్నమాట. మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడైతే చూడండి, అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఇస్తామంటున్నారు, అలాగే హెల్త్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుందంటున్నారు, డే షిఫ్ట్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, మీరు ఇక్కడ అర్చన గారి ఈమెయిల్ ఐడి అయితే ఉంది. ఇవి ఏంటంటే ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనమాట మనకి టాస్క్కి. అక్కడ నేను ఈ ఈమెయిల్ అడ్రస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే మీ రెజ్యూమ్ని ఒకసారి ఫార్వర్డ్ చేయండి. అట్లాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. దీనికి అప్లై చేసేదానికి అయితే లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే లాగిన్ అయ్యి రిజిస్టర్ అయిపోండి. ప్రజెంట్ అయితే ఓపెన్లోనే ఉన్నాయి అప్ టు 13th February అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి డీబీఎస్ బ్యాంక్ నుంచి రావడం జరిగిందనమాట. ఇది ఒక మల్టీనేషనల్ ఎంఎన్సీ కంపెనీ. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దీనికి వేరియస్ అవార్డ్స్ అనేది వచ్చి నేను చెప్తున్నారు. బెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్ అని, తర్వాత గ్లోబల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, అట్లాగే వరల్డ్ బెస్ట్ డిజిటల్ బ్యాంక్ అవార్డు, ఇట్లాగే ఏంటంటే ఇది ఒక వరల్డ్ ఫేమస్ బ్యాంక్ అని అయితే వీళ్ళు ఓవరాల్గా చెప్తున్నారనమాట. దీని నుంచి అయితే మనకి ఓపెనింగ్స్ రావడం జరిగింది. ఎవరైతే ఓన్లీ ఫీమేల్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, అది కూడా గమనించండి. ఇంకా ఎవరైతే వీళ్ళు బీఈ బీటెక్లో 2021 గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తారో మినిమం 60% వితౌట్ బ్యాక్లాగ్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక డిపార్ట్మెంట్స్ వచ్చేసి సిఎస్సి, అట్లాగే ఐటీ డిసిప్లిన్ ఓన్లీ అని ఇచ్చారు చూడండి. ఇక జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి వీళ్ళు వేర్ ఈస్ బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్ స్కిల్ సెట్ అండ్ వుడ్ బి ఇన్ఫార్మ్డ్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రైనింగ్లో అయితే మీకైతే
మీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏ విధమైన బాండ్ కూడా లేదు. ఇక స్కిల్స్ వచ్చేసి వీళ్ళు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇచ్చారనమాట. 2 రౌండ్స్లో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. హ్యాకర్ టెస్ట్ అట్లాగే విర్చువల్ హ్యాక్ టు హెయిర్ ఇంటర్వ్యూ అనమాట. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లో, సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో వాళ్ళకైతే ఫస్ట్ బ్యాచ్లో వీళ్ళు ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక సెకండ్ బ్యాచ్ వచ్చేసి రిమైనింగ్ వాళ్ళకి కండక్ట్ చేస్తామని చెప్తున్నారనమాట. సో మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు సో ఈమెయిల్ అడ్రస్ని అట్లాగే ఈ ఫోన్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు రిజిస్ట్రేషన్ ప్రజెంట్ ఓపెన్లోనే ఉన్నాయి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. 18 ఫిబ్రవరి వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది సిఐఏ ఏరియా. అంటే ఫ్రెండ్స్ ఇది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనమాట. వీళ్ళు ఏంటంటే మనకి యానిమేషన్లో, గేమింగ్, విజువల్, అలాగే ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్. సో దీంట్లో ఏంటంటే ఇన్వాల్వింగ్ స్టూడెంట్స్ టు లెర్న్ అబౌట్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్. సో ఈ సెక్టార్లో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళైతే వర్క్ షాప్స్ని అట్లాగే వెబినార్స్ని కండక్ట్ చేస్తున్నారు. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఒకవేళ కనుక మీరు దాంట్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళే టోటల్గా మీకు 12 అవర్స్ డ్యూరేషన్ ఉంటుందంట. సో కాన్సెప్ట్ వచ్చేసి సో ఫర్ నెట్వర్కింగ్ ఆఫ్ రీసోర్స్ పర్సన్స్ ఫ్రమ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సో ఏమైతే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో అబౌట్ ద పొటెన్షియల్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ యాజ్ అ జాబ్ కెరీర్గా, అంటే మీరు జాబ్ క్రియేటర్ కింద ఎట్లాగా దాన్ని మీకు యూజ్ అవుతుంది అనేది చెప్తున్నారనమాట. ఇక ప్లాన్ వచ్చేసి మీకు ఇదంతా ఉంటుంది. సో యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్, అసెట్ క్రియేషన్ త్రూ మోడలింగ్, ఎడిటింగ్, మేకప్, హెయిర్ స్టైలింగ్, మల్టీమీడియా, డిజిటల్ మార్కెటింగ్, సినిమాటోగ్రఫీ, పోస్ట్ ప్రొడక్షన్, కెమెరా అండ్ లైటింగ్ టెక్నిక్స్, యాక్టింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఇవన్నీ అయితే ఉంటుంది, గమనించండి. ఓకే ఫ్రెండ్స్, కింద లింక్ ఇస్తాను, మీరు క్లిక్ చేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరంటే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇవన్నీ ఏంటంటే మనకి ఏపీ ఎస్ఎస్డిసి నుంచి రావడం జరిగిందనమాట. సో ఇది కూడా చెప్పేస్తాను. ఇక ఇది ఏంటంటే మనకి మహేంద్ర ఫైనాన్స్ నుంచి రావడం జరిగింది. వీళ్ళు 35 వేకెన్సీస్కి అయితే తీసుకుంటున్నారు. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళకి కూడా వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. సో మీకు ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 2 months ఇస్తారు. ఇక ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు మీకు 12th అంటే ఫిబ్రవరి 12th మీకు రిజిస్ట్రేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. కాబట్టి మీరైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో మీకు లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇది శ్రీ రంగా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది మనకి విజయనగరం అండ్ శ్రీకాకుళం నుంచి అయితే ఉంటుందన్నమాట. రిక్రూట్మెంట్ డ్రైవ్లో వీళ్ళు టోటల్గా సో మనకి చూసుకుంటే 24,4,5 వేకెన్సీస్ ఇవైతే తీసుకుంటున్నారు, 33 వేకెన్సీస్. సో వీళ్ళు ఇంటర్మీడియట్ టు డిగ్రీ క్వాలిఫికేషన్ అయిన వాళ్ళకి అలాగే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అంటే ఇలాగ వేరియస్ జాబ్ రూల్స్ని బట్టి అయితే తీసుకుంటున్నారనమాట. శాలరీ వచ్చేసి మీకు సో 9,000 నెగోషియబుల్ యాజ్ పర్ కంపెనీ నామ్స్ అని అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకోండి. వర్క్ లొకేషన్ వచ్చేసి మీకు ఇది విజయనగరం అయితే ఉంటుందని ఇచ్చారు ఇక్కడ. ఇక రిజిస్ట్రేషన్స్ అనేవి 14th ఫిబ్రవరికి అయితే ఓపెన్లో ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే భాస్కర్ గారు కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి అపోలో టైర్స్ నుంచి రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి 3 సిటీ నెల్లూరులో అయితే మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది. సో వీళ్ళు డిప్లొమా మెకానికల్లో చేసిన వాళ్ళకి ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ప్రొడక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే మీకు కంట్రోల్ ఇంజనీరింగ్, టూల్ అండ్ డై, మెకాట్రానిక్స్. సో వీళ్ళందరూ కూడా ఎవరైతే ఫినిష్ చేశారో డిప్లొమా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. పాస్అవుట్ ఇయర్ మీకు 2019-20 వరకు వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ చూసుకున్నట్లయితే వీళ్ళు ఫస్ట్ ఇయర్ వచ్చేసి 12,800, అట్లాగే సెకండ్ ఇయర్ 14, థర్డ్ ఇయర్ 15.5 అలా అయితే ఇస్తామని చెప్తున్నారు అనమాట. టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. మీకు ఈ రిజిస్ట్రేషన్స్ అయితే 14th ఫిబ్రవరికి అయితే ఓపెన్లో ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇది యాక్సిస్ నుంచి రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇదేంటంటే అబౌట్ యాక్సిస్ మై ఇండియా అని ఇక్కడైతే డిస్క్రిప్షన్ చేసి చూడండి. సో వీళ్ళు ఏంటంటే 23 years ఆఫ్ పెర్ఫార్మెన్స్ లెడ్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా. సో ఇదంతా అయితే చెప్తున్నారు. సో ఎవరైతే దీంట్లో సర్వేయర్గా జాబ్ చేయాలనుకున్నారో ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th class అట్లాగే ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు తీసుకుంటారో. ఇక శాలరీ వచ్చేసి మీకు ఒక రోజుకి వచ్చేసి 600 ఇస్తామన్నారు. దాంతోపాటుగా ఫుడ్ ఎక్స్పెన్సెస్ అట్లా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని చెప్తున్నారనమాట. సో ఎవరైతే జాబ్లెస్గా ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇక మీకు స్కిల్ రిక్వైర్డ్ అంటే చదవడము, రాయడం, మాట్లాడడం వస్తే సరిపోతుందన్నమాట. టోటల్గా ఏంటంటే 40 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఏజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఇనిషియల్గా అయితే 1 year ఉంటుంది. సో రిక్వైర్మెంట్ బట్టి పెంచే అవకాశం కూడా ఉంటుందన్నమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు వెస్ట్ గోదావరి, చిత్తూరు, నెల్లూరు అయితే ఉంటుందన్నమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు 16th ఫిబ్రవరికి అయితే రిజిస్ట్రేషన్ ఓపెన్లో ఉన్నాయి. అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మోర్ నుంచి రావడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ మంగళగిరి మోర్లో అయితే కొన్ని పొజిషన్స్కి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. సో స్టార్టింగ్ శాలరీ మీకు 11,500 ఇస్తారనమాట. టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీ, డిప్లొమా, వాళ్ళ ఎనీ డ్యూరేషన్ వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీరు అయితే ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఫ్రెండ్స్ ఇవి ఓవరాల్గా ఈ రోజు వరకు అయితే ఉన్న నోటిఫికేషన్స్. సో ఓకే, ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ అలర్ట్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. జై హింద్.